కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుపుతున్నారని 2025 నవంబర్ 21 నుంచి 4 కార్మిక రోడ్లను అమలు చేయాలని పూనుకోవడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కోరారు. పుంగనూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ కార్మికులు పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నింటినీ రద్దు చేయాలని మోడీ భావించారని, రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పులను, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నింటినీ భూస్థాపితం చేయాలని మోడీ ప్రభుత్వం చేస్తోందన్నారు. కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చాలనుకున్నారు. 4 కార్మిక రోడ్ల అమలు ప్రాథమిక హక్కులన్నింటినీ సవాలుగా మారనున్నది. కార్మిక రోడ్లు అమల్లోకి వస్తే 8 గంటల పనిదినం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, సంఘం పెట్టుకునే హక్కు, సంఘాల రిజిస్ట్రేషన్లు, సంఘాల గుర్తింపు, సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె హక్కు, ఆందోళన చేసే హక్కు అన్నీ తీవ్రమైన ప్రమాదంలో పడిపోతాయన్నారు. అయినా కూడా కేంద్రంలో పాలక ప్రభుత్వాలు కార్మిక సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూలటువంటి విధానాలను అవలంబిస్తూ కార్మికులు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కార్మిక వర్గం ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ తేవడం జరిగింది. ఈ దేశంలో 4 లేబర్ కోడ్స్ అమలైతే కనీస వేతనం ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు, సమ్మె చేసేటువంటి హక్కు ఉండదు, బేరసారాల హక్కులు పోతాయి. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా పూర్తిగా దెబ్బతింటాది. కార్పొరేట్ శక్తికి అనుకూలంగా కార్మిక వర్గాన్ని దెబ్బతీయడానికి ఈ 4 కోడ్స్ తెచ్చారని చెప్పి ప్రధానంగా ఈ 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పి సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రమజీవులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పరిసర